తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న పేరు వైఎస్ షర్మిల. ఇన్నాళ్ళు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలుగా ఉన్న ఆమె ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో భాగమైపోయారు. మరి ఆమెకు కాంగ్రెస్ ఇచ్చిన భరోసా ఏంటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే పార్టీ ఆదేశిస్తే ఆంధ్ర కాదు అండమాన్ వెళ్ళటానికి కూడా సిద్ధమంటున్నారు షర్మిల. అందరం కలిసి పార్టీకి ఏపీలో పూర్వవైభవం తీసుకొస్తామని చెప్తున్నారు సీనియర్లు. తెలంగాణే తన శ్వాసంటూ వైఎస్ఆర్టీపీని స్థాపించిన వైఎస్ షర్మిల ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేశారు. ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఖర్గే సమక్షంలో ఆ పార్టీలో చేరారు షర్మిల. పలువురు ఏపీ కాంగ్రెస్ నేతలు, ఏఐసీసీ నాయకుల సమక్షంలో ఈ విలీన కార్యక్రమం జరిగింది. అనంతరం భర్త అనిల్తో కలిసి సోనియాని కూడా కలిశారు షర్మిల. రాజశేఖర రెడ్డి గారి కళ, ఏ కళ అయితే రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి అని మనస్ఫూర్తిగా కోరారో అది నెరవేర్చడానికి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మనస్ఫూర్తిగా పనిచేస్తుంది. షర్మిల పార్టీ విలీనం ఊహించిందే అయినప్పటికీ అసలు ఆమెకు కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన టాస్క్ ఏంటన్నదే ఆసక్తి రేపుతోంది. ఇప్పుడు ఎలాగూ ఏపీని ఇప్పట్లో దక్కించుకోలేం కాబట్టి టార్గెట్ 2029 గా పెట్టుకుని షర్మిలను బరిలోకి దించుతోందా అనే చర్చ కూడా జరుగుతోంది. ఇకపై కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తానని చెబుతున్న షర్మిలకు అసలు ఆ పార్టీపై నమ్మకం ఎలా కలిగిందనే ఆశ్చర్యమూ కలుగుతోంది. ఇక షర్మిల రోల్ ఢిల్లీ స్థాయిలో ఉంటుందా లేక ఏపీలో ఉంటుందా అనే చర్చ కూడా జరుగుతోంది. ఏపీలోకి షర్మిల ఎంట్రీ ఇస్తే రాజకీయంగా, పార్టీ పరంగా ఆమె ముందు చాలానే సవాళ్లుంటాయన్నది విశ్లేషకుల మాట. సీనియర్ నాయకుల్ని కలుపుకెళ్లడం, ఘర్వాపసీకి శ్రీకారం చుట్టడం, కకావికలమైన క్యాడర్కు భరోసా కల్పించడం ఇవన్నీ అంత ఈజీ టాస్క్లైతే కాదన్నది ఎక్స్పర్ట్స్ అభిప్రాయం. కాంగ్రెస్ పార్టీ నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఏపీఏ కాదు అండమాన్ లో అయినా సరే నమ్మకంగా పనిచేస్తాం. రాజన్న బిడ్డగా చెప్పుకునే షర్మిల రాబోయే ఎన్నికల్లో ఎంతో కొంత ప్రభావం చూపడం ఖాయంగా కనిపిస్తోంది. దానికి కాంగ్రెస్ బ్రాండ్ కూడా తోడైతే భారీగా ఓట్ల చీలిక తప్పదు. ఆ ఓట్ల చీలిక ఎవరికెంత నష్టం చేస్తుందన్నదే ఉత్కంఠ రేపుతున్న విషయం. మరి భవిష్యత్తుకు ఆమె రూట్ మ్యాప్ ఎలా సిద్ధం చేసుకుంటుందనేది చూడాలి. ఇంతకీ ఆమె టార్గెట్ అధికారమా, అధికార మార్పిడా అన్నది తెలియాల్సిందే.